కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం ఉంచాలన్నారు కేంద్ర మంత్రి సుకాంత మజుందార్. ఇన్వెస్టిగేషన్ను సీబీఐ సరైన పద్ధతిలోనే చేస్తుందన్నారు. ఇప్పటివరకు ఘటనపై ఆధారాలేవి సీబీఐ చేతిలో లేవన్నారు. ఆలస్యమైన కొద్దీ ఎవిడెన్స్ సేకరణకు అవకాశాలు తగ్గిపోతాయన్నారు కేంద్ర మంత్రి సుకాంత. हम तो इन्वेस्टिगेशन हमें लगता है कि इन्वेस्टिगेशन पर हमें भरोसा करना चाहिए. इन्वेस्टिगेशन ठीक से होने चाहिए और होगा भी, सीबीआई करेगा भी, बशर्ते कि जो प्रूफ रहता है ऑकरेंस की जगह पे उसके साथ छेड़छाड़ अगर नहीं हुआ है तो, क्योंकि बहुत दिनों तक पुलिस ने इन्वेस्टिगेशन किया. इससे पहले भी हमने बहुत सारे केसेस देखे हैं. सो नोबेल चोरी से लेकर जो सीबीआई को इतनी देर बाद ट्रांसफ़र किया गया, तब सीबीआई के हाथ में कुछ नहीं था, क्योंकि प्रूफ जो थे, प्रूफ तो जहाँ घटना घटती है वहाँ पे रहता है और विद इन फ्यू डेज, स्पेशली मर्डर एंड रेप केसेस के दौरान वो बायोलॉजिकल रिमेन्स रहती है. उसका प्रूफ का जो लॉन्जिविटी है वो घट जाता है समय के साथ साथ. నాగర్ కర్నూల్ జిల్లాలో డాక్టర్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసన వ్యక్తం చేశారు. ఐఎంఏ పిలుపుతో కల్వకుర్తి పట్టణంలో ధర్నాకు దిగారు డాక్టర్లు. 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్ చేసినట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనూ హాస్పిటల్స్ లో ఓపీ సేవలు బంద్ అయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ పైన జరిగిన దాడి హత్య ఘటన పైన దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లు సమ్మెబాట పెట్టారు. ఓపీలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దోషులకు కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాలను వాళ్ళ ప్రాణాలను కాపాడే వైద్యులకు సరైనటువంటి రక్షణ కల్పించాలి, సేఫ్టీ చేయాలి అనే దాంతో ఆందోళన జరుగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఈరోజు ఒకరోజు మొత్తం ఓపీ అదే బంద్ నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో ఎంజిఎంకు సంబంధించి కూడా జూనియర్ డాక్టర్లు ఓపీ బంద్ చేసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం ఆవరణలో కూడా చూడొచ్చు, జూనియర్ డాక్టర్లంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్లకు ఐఎంఏ మద్దతు కూడా తెలిపింది. ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మొత్తం ఉదయం 6 గంటల నుంచే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా ఓపీ విభాగాలన్నీ కూడా బంద్ చేసి వాళ్ళకు మద్దతుగా నిరసన తెలుపుతున్నాయి. ఈరోజు రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఐఎంఏకి సంబంధించిన నిరసన కొనసాగుతుంది. మరోవైపు ఎంజిఎంకు సంబంధించి కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ కావచ్చు, పీజీ డాక్టర్స్ వాళ్ళంతా కూడా ఈ తమ డిమాండ్ను నెరవేర్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే కలకత్తాలో జరిగిన సంఘటన మీద జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇద్దరితో కూడినటువంటి కమిటీ కూడా ఒక నివేదిక కూడా ఇచ్చింది, దీని మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. అసలు ఎలా ఉండాలి అంటే మీరేమో రోగులకు ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్నారు, మీకు ఎలాంటి రక్షణ కావాలనుకుంటున్నారు? నేను డాక్టర్ మోనికా ఎంజిఎం వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈరోజు మేము గత 4 రోజులుగా సమ్మిట్ స్టార్ట్ చేశాము. అండ్ ఈరోజు అనేక మంది విత్ ఫ్యామిలీస్ మాతో సపోర్ట్కి వచ్చారు అండ్ అనేక మంది బయట వాళ్ళు కూడా సపోర్ట్కి వచ్చారు. అండ్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిందో, ఆన్ డ్యూటీ ఒక స్త్రీని అలా రేప్ చేసి మర్డర్ చేసి దాన్ని సూసైడ్గా మార్చడానికి ట్రై చేశారు. సో అదంతా కూడా ఎందుకు జరుగుతుంది, అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మా ప్రశ్న. బయటికి రాకుండా దాయాల్సిన అవసరం ఏంటి, అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎందుకు బయటికి రావట్లేదు? నిజాలు అనేవి ఈ రోజుకి కూడా గత 10 రోజులు అయింది అయిపోయి, ఈ రోజుకి కూడా మనకి బయటికి రాలేదు నిజాలు. ఆ నిజాలు బయటికి రావాలి. సరి అయిన చట్టాలు ఫాస్ట్ ట్రాక్గా మాకు ఒక సొల్యూషన్ కావాలి. ఇలాంటివి ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదు. డాక్టర్ అనే కాదు, ఏ స్త్రీకి కూడా ఇది జరగకూడదు. మేమందరం డాక్టర్స్ విత్ ఫ్యామిలీస్, ఎవ్రీబడి వీ స్టాండ్ ఫర్ అభయ అండ్ వీఆర్ దేర్. ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అండ్ న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం ఆపము. అంటే మీకు ఎట్లాంటి జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు? భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ హాస్పిటల్స్లలో ఉండాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ జస్టిస్ కన్నా ముందు ఫస్ట్ ఆ పర్సన్ ఎవరు, అసలు ఎందుకు చేసిన వాళ్ళు ఎవరు, దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో ఆమె నిజంగా ఆమె ఒక్కసారి మరణించలేదు, 2 సార్లు చనిపోయింది. ఒకటి ఆ రేప్ జరగడం వల్ల చనిపోయింది, ఇంకొకటి ఎవరైతే ఎవిడెన్స్ని దాచిపెట్టి విక్టిమ్ నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నారో ఆ గవర్నమెంట్ కూడా ఇంకోసారి ఆమెను చంపేసింది. సో ఈ విధంగా ఎవరైతే ఆమెను ప్రొటెక్ట్ ఆ విక్టిమ్స్ని అలా చేసిన వారి ఆ నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా
అది కూడా మేము ఖండిస్తూ ఆ నిందితులను బయటికి తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంతకు ముందు కూడా చాలా చట్టాలు ఉన్నాయి. అమ్మాయిని రేప్ చేస్తే ఇలా శిక్షలు ఉన్నాయి, మొలెస్ట్ చేస్తే ఇలా శిక్షలు ఉన్నాయి అని. కానీ అవి ఏమీ జరగట్లేదు. అండ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలని మళ్ళీ ఒక్కసారి సవరించి కఠినమైన శిక్షలు అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాము. అండ్ మా ఎంజీఎంలో కూడా అక్కడెక్కడో జరిగింది, ఇక్కడ మాకు జరగదు అన్న నమ్మకం మాకు లేదు. మేము కూడా రాత్రనక పగలనక ఇక్కడ కష్టపడుతున్నాము, డ్యూటీలు చేస్తున్నాము, చీకట్లో కూడా మేము పనులు చేస్తున్నాము. అలాంటి సమయంలో మాకు కరెక్ట్ అయిన సెక్యూరిటీ కావాలి. మేము సెక్యూరిటీ అడుగుతున్నప్పుడు ఏదో ముసలి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్గా పెడుతున్నారు. వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇవ్వాలా, వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇస్తారా అన్న సిచ్యువేషన్లో ఆ ముసలి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా మాకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. అండ్ ఎవ్రీవేర్ మేము తిరిగే ప్రతి స్థలంలో మాకు సీసీ కెమెరాస్ కావాలి. అండ్ మేము యాజ్ ఎ డాక్టర్స్ మేము అడుగుతుంది ఏంటి అంటే మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి. అది 2020లో మేము ఇస్తామని గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది, కానీ అది ఇంకా అమలు పరచడం లేదు. అది ఎందుకు డిలే అవుతుందో మళ్ళీ ఒకసారి ఆలోచించి మాకు ఆ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం. అంటే యాక్ట్ ఎట్లా ఉండాలి అనుకుంటున్నారు? ప్రజెంట్ హాస్పిటల్స్లలో డాక్టర్స్గా మీరు వైద్య సేవలు అందించే సమయంలో మీ సేఫ్టీ మెథడ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సేఫ్టీ మెథడ్స్ అంటే ఇది క్యాజువాలిటీ అండి. ఇక్కడ క్యాజువాలిటీ దగ్గర బయట ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది, అందులో ఒక 2-3 పోలీస్ వాళ్ళు ఉంటారు, లోపల ఒక డిఎంఓ డిఎస్ఓ ఉంటుంది. నైట్ టైం తాగేసిన పేషెంట్స్ వస్తారు, ఓడిఎస్ఓ ఉంటుంది. కళ్ళ దగ్గర ఏమైనా గాయాలు అయితే ఆఫ్థమాలజీ పీజీస్ వస్తారు. ఇప్పుడు తాగేసిన పేషెంట్స్ చుట్టూ 4 తాగేసిన అటెండర్స్ కూడా ఉంటారు. ఆ పాయింట్లో ఏం సీసీటీవీ కెమెరాస్ లేవు. ఆ పాయింట్లో రేపు మళ్ళీ మీద అటాక్ చేసినా ప్రూవ్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ లేవు, ప్రొటెక్ట్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది లేదు. ఇంకా దేర్ ఆర్ నో ప్రొటెక్టివ్ మెజర్స్ అనే చెప్పాలి. ఈ కొత్త యాక్ట్లో ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఏమేమి ఇష్యూస్ని ఇప్పుడు మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మేము కొత్తగా అడిగేది కాదు. మా డాక్టర్లకి సంబంధించి ఇది కోవిడ్ టైంలో డ్యూటీస్ చేసినప్పుడు డాక్టర్స్ మీద జరిగే అటాక్స్ కోసం ఇచ్చిన బిల్ ఇది. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది దీంట్లో ఏం చెప్తుందంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 24 గంటలలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అండ్ 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అండ్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ హెడ్ తీసుకొని వాటిని పరిష్కరించాలి. ఇప్పుడున్న చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఒక అటాక్ మా మీద జరిగితే మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమే కంప్లైంట్ ఇవ్వాలి. అది కాకుండా మా దగ్గర ఉన్న అవుట్ పోస్ట్ వాళ్ళే కంప్లైంట్ ఫైల్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేలా ఉంటాయి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంకోటి వెస్ట్ బెంగాల్ ఇష్యూకి వెళ్తే ఆశాస్పద విషయం ఏంటంటే అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీయే సీఎం, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీయే, హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ. నిన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ర్యాలీ చేస్తున్నారు. ఎవరి కోసం, ఎందుకోసం ర్యాలీ చేస్తున్నారు అంటే సీఎం ఫెయిల్ అయింది, హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయింది, అక్కడ హెల్త్ మినిస్టర్ ఫెయిల్ అయిందని ఆమె మీద ఆమె ర్యాలీ చేసుకుంటుందా ప్రొటెక్షన్ కోసం? ఇలా ఉన్నాయి గవర్నమెంట్లు. ఇప్పుడు మీ నిరసనలకు సంబంధించి ఓపీ ఒక్కటే బంద్ చేశారా? ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ చూస్తే ఉమ్మడి జిల్లాతో పాటు చాలా పక్క ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తారు. వాళ్ళకి సంబంధించిన వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? పబ్లిక్ హెల్త్ మాకు కన్సర్న్ ఉండడం వల్ల మేము ఎలాంటి ఎమర్జెన్సీస్ ఆపలేదు ఇప్పటివరకు. యాజ్ యూజువల్గా ఓపీస్ అండ్ ఎలెక్టివ్స్ మాత్రమే బైకాట్ చేసాం. ఈ ఓపీస్ ఎలెక్టివ్స్ కూడా మా ఫ్యాకల్టీ ట్రీట్మెంట్ చేస్తుంది, మా ఫ్యాకల్టీస్ డ్యూటీస్ చేస్తున్నాయి. మేము ఇక్కడ స్ట్రైక్ ఉన్నంత మాత్రాన అక్కడ ఏమీ ఆగిపోలేదు. మా ఫ్యాకల్టీ ఓపీలో ఉంది, ఎలెక్టివ్స్లో ఉంది, ఎమర్జెన్సీస్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎమర్జెన్సీలో మా పీజీస్ అండ్ జూనియర్ డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. మేము ఎమర్జెన్సీస్ అయితే బంద్ చేయము, ఓపీస్ అండ్ ఎలెక్టివ్సే బంద్ చేస్తాం. ప్రస్తుతం అయితే ఐఎంఏ మద్దతు తెలిపింది. తర్వాత జూనియర్ డాక్టర్లు ఎంజిఎంకి సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్లు అంతా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళు జస్టిస్ కోరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్పిటల్స్లలో ప్రధానంగా వైద్యం అందించేటువంటి డాక్టర్లకు ఖచ్చితమైన సెక్యూరిటీ ఉండాలి అని కోరుకుంటున్నారు. అలా సెక్యూరిటీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు వైద్యం అందించగలుగుతాం. తమకు సపరేట్ ఒక యాక్ట్ కూడా తీసుకురావాలని వారు కోరుతున్నారు. వరంగల్ ఎంజిఎంకి సంబంధించినటువంటి దాంట్లో మీరంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు నడుస్తున్నాయా, ఎట్లా ఉన్నాయి? ఎమర్జెన్సీ సర్వీసెస్ నడుస్తున్నాయి సార్. ఓపీస్ మాత్రమే బంద్ చేసాము, కానీ ఎమర్జెన్సీస్ మాత్రం ఆపలేదు. ఆపం కూడా, ఎందుకంటే సర్చ్ చేయడమే మా డ్యూటీ కాబట్టి మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపలేదు సార్.
ఓపీలు మాత్రమే ఆపేస్తాం. మీ నిరసన ఎట్లా కొనసాగుతుంది? ఎప్పటి వరకు మీ ఆందోళనలు కంటిన్యూ అవుతాయి? మాకు కంప్లీట్ జస్టిస్ వచ్చే వరకు మేము ఇలా పోరాడుతూనే ఉంటాం. అది ఎన్ని డేస్ అయినా సరే, ఎన్ని మంత్స్ అయినా సరే మాకు ఇలా ప్రతి ఒక్కరి నుంచి, పబ్లిక్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము యాక్చువల్లీ డాక్టర్స్ ఎన్నో డ్రీమ్స్ తోటి మేము ఈ ప్రొఫెషన్కి వచ్చి ఉంటాం. ఎంతో కష్టపడితే 5.5 years కంప్లీట్గా కష్టపడితేనే మేము ఈ పొజిషన్లో ఉంటాం. అలాంటిది మా కొలీగ్ వాళ్ళే అలాంటి ఫేస్ చేసి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అంటే రేపు ఆ సిచ్యువేషన్లో మేము కూడా ఉండే ఛాన్సెస్ ఎంతగానో ఉంటాయి. మేము ఎన్నో ఫేస్ చేసే ఉంటాం. అలాంటివి మేము ఇప్పటివరకు జస్టిస్ రాలేదు అని అంటే అలాంటి సిచ్యువేషన్లో మేము ఉంటే మా పొజిషన్ ఏంటి అని మాకు ఇప్పుడు ఆలోచిస్తుంటేనే కొన్ని భయం వేస్తుంది. అసలు మేము ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నాం? అది ప్రొఫెషన్ అనే కాదు, బయట ఒక ఆడపిల్ల బయట తిరగాలంటేనే భయం వేస్తుంది. ఎంతమంది చూపులు మా మీద ఎలా చూస్తారో, ఎవరు ఎలాంటి ఉద్దేశంతో ఉంటారని ఎంతో భయం వేస్తుంది. అదే గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ జస్టిస్ రూల్స్ లాస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే పబ్లిక్లో ఒక భయం అనేది స్టార్ట్ చేస్తుంది. ఒక ఆడపిల్లని చెడు దృష్టితో చూసే ఆలోచన వచ్చిన వాళ్ళ మైండ్లోకి రావాలన్నా కూడా భయపడతారు. ఫస్ట్ అంత స్ట్రిక్ట్ రూల్స్ లాస్ పాస్ చేస్తే కానీ మన కంట్రీ బాగుపడదు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ద నేషన్ ఎంపవర్మెంట్. అండ్ థ్యాంక్ యూ. ఐ విష్ జస్టిస్ టు బి సర్వ్డ్ ఫాస్ట్. ఇది స్రవంతి, పశ్చిమ బెంగాల్ ఘటన అయితే మాత్రం దేశవ్యాప్తంగా అందరినీ కదిలించిందని చెప్పొచ్చు. డాక్టర్స్ అంతా కూడా ఆందోళన బాటపట్టారు, తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా ఓపీ బంద్ చేసి ఎంజిఎం హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఎంజిఎం ఆసుపత్రి దగ్గర కూడా వాళ్ళ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు IMA ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. స్రవంతి. రైట్, థ్యాంక్ యూ.